పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నామములు. ఈరోజు గుడివాడ ప్రాంతంలో ఘనమైన పరిచర్యలో కొనసాగుతున్నటువంటి దైవజనులు మన ప్రాంతాన్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి మన మధ్యలోకి రావడం మనకి ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను. అది సంఘానికి ఆశీర్వాదకరమని నేను ఎంచుతూ ఉన్నాను. దైవజనులు డి భూషణమయ్య గారు గుడివాడలో ప్రప్రథమంగా పరిచర్యను వారు ప్రారంభించారు. నేటికి వారి పరిచర్యలో గత 2-3 లాస్ట్ ఇయర్ దైవజనులు మన్మూలకి చేర్చబడ్డారు. 70 సంవత్సరాలుగా గుడివాడ పరిచర్య వారు ప్రారంభించి వారి సంతానం చంద్రపాలన్న గారు ఇండియన్ పెంటెకోస్ట్ చర్చ్ దైవజనులు, ఇండియా పెంటెకోస్ట్ చర్చ్ దైవజనులు. వారి తర్వాత పరిచర్యను కొనసాగిస్తున్నటువంటి దైవజనులు చంద్రపాలయ్య గారు మా మధ్యలోకి రావడం చాలా సంతోషం. అలాగే దైవజనులు గురునాథ్ గారు గుడివాడ పరిసర ప్రాంతాలలో వారి కుమారుడు గురునాథ్ గారు చక్కటి పరిచయం చేశారు. గుడివాడ చరిత్రలోని వారు పితామహులని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. క్రిస్టియన్ బుక్స్ ఏదైనా ఉంది అంటే గుడివాడ చరిత్రలో ఆ నెహ్రూ చౌక్ సెంటర్లో చౌదరి ఎలక్ట్రికల్ షాప్ ప్రక్కనే నా బాగా సూచనప్పుడు నేను చదవండి ఎస్పీఎస్ స్కూల్ ఎదురుగా అలాంటి పరిచర్యను కొనసాగించారు సంఘ స్థాపకులు. వారి కుమారులు కూడా మన మధ్యలోకి రావడం ఆశీర్వాదకరం. మంచి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నారు మురళీ మాస్టర్ గారు, చాలా సంతోషం. అలాగే దైవజనులు ఆంధ్రప్రదేశ్ ప్రేయర్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ బిషప్ శ్యాంబాబయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతమంది దైవజనులు ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే దైవజనులు శ్యాంబాబు గారిని వారు చేసినటువంటి పరిచర్యను గమనించి బిషప్గా ఆర్డినేషన్ జరిగింది. ఒకసారి మందిరానికి నేతలు జరిగింది. వారు వచ్చారు. రైట్ టైంకి మనం ప్రారంభించాం. రైట్ టైంకే మనం ముగిస్తాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని శాంబాబన్న బోధిస్తారు, మనం విందాం. మంచిది. ఈ సమయంలో దేవుని సేవకులు దైవజనులు హోసన్న మినిస్ట్రీస్ తరపు నుండి మరొకసారి పుట్టగుంటలో అదేవిధంగా గుడివాడ పరిసర ప్రాంతాల్లో మంచి పరిచర్య చేస్తూ మా దేవుని తోటలో జత పని వారిగా ఉన్న దేవుని సేవకులు పాస్టర్ రత్నాకర్ అన్న గారికి అలాగే ప్రత్యేకమైన వందనాలు. ప్రేమతో నన్ను ఆహ్వానించి మీ మధ్యలో ఈరోజు ఇక్కడ నిలబడడానికి యాదృచ్ఛికం అయితే కాదు, ఇది దేవుని చిత్తం అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు మరొకసారి సంఘ బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. పుట్టగుంట గ్రామానికి ప్రత్యేకంగా ఫస్ట్ టైం అనుకుంటా అన్నగారు నన్ను రెండోసారి వచ్చినట్టున్నారు. రెండోసారి కాలు పెట్టాను నేను. ఇది రెండోసారి కాలు పెట్టడం అంటే వార్షికోత్సవానికి, అయ్యగారు మొన్న జరిగింది వార్షికోత్సవానికి ఇక్కడ కాలు పెట్టాము. ఇది రెండోసారి నేను మళ్ళీ దేవుని సేవకులు నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించారు. అంతేకాకుండా మరి నాకంత అత్యంత ప్రియులు దైవజనులు ఈడి కృపాదానం అయ్య గారు, దైవ సేవకులతో నాకు సన్నిహిత సంబంధం.
ప్రేమ కలిగిన దైవజనులు, హోసన్న మినిస్ట్రీస్లో పట్టణంలో ఒక ప్రముఖ దైవజనులుగా ఉన్న దైవజనులతో మాకు ప్రేమ కలిగిన సంబంధాలు ఉన్నాయి. ఆ ప్రేమతోనే దేవుని సేవకులు రత్నాకర్ అన్న గారితో ఉన్న పరిచయంతో ఆ యొక్క సహవాసంలో మేము ఇక్కడికి మీ దగ్గరికి రాగలిగాము. అంతేకాదు పట్టణంలో అద్భుతమైన పరిచయం చేసిన దైవజనులు డి భూషణమయ్య గారు, వారు అత్యంత ప్రియులు మాకు, దైవజనులు పెద్దలు. వారు ఎంత చక్కని రిలేషన్ ఉండేదంటే, సువార్త వెలుగు పత్రిక ఆయన చేతుల్లోకి వెళ్ళగానే నాకు ఒక ఫోన్ వచ్చేది. దైవజనులు వెంటనే ఫోన్ చేసేవాళ్ళు నాకు. ఆ చేతుల్లోకి పేపర్ చూడగానే పేపర్ అంతా చదివేసి నాకు ఒక ఫోన్ చేసేవారు. చేసి రాష్ట్రంలో ఏమేమి జరుగుతున్నాయో మాకు ఇంట్లో ఉంటే ఏం తెలియట్లేదు, కానీ మాకు పేపర్ చూసిన తర్వాత మాకు అన్ని ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నావు బాబు, ఈ పత్రిక చాలా మంచిది, ఇంకా అనేక వైపులు దీన్ని విస్తరించాలి అని ఎంతో సంతోషంగా నాకు ఫోన్ చేసి ఆ పెద్ద దైవజనులు నన్ను ఎంతో అప్రిషియేట్ చేసి ప్రోత్సహించారు. ఆ సువార్త వెలుగు పత్రికని ఆయన ఇప్పటికి కూడా గుడివాడ పట్టణంలో ప్రోత్సహిస్తున్న దైవజనుల్లో వారొకరు. ఆ దైవజనులు ఎంతో ప్రేమించేవారు. అంతేకాదు ఇక్కడ కూర్చున్న దేవుని సేవకులు చంద్రపాల్ గారు, తర్వాత తదుపరి నెక్స్ట్ దేవుని సేవకులు అక్కడ పరిచయం కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆరాధన చేసిన దైవజనులు మంచిగా ఆరాధన చేశారు. వారి కుటుంబంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, మాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎంత దగ్గర సంబంధాలు ఉన్నాయంటే, మేము పరిచర్లోకి రాకముందే మా కుటుంబంలో మా బ్రదర్స్, మా బావమర్దులు పరిచర్లన్నిటిలో వీళ్ళందరూ ఒక సమూహం. ఒకప్పుడు ఆ సమూహంలో ఉన్న ఈ సర్కిల్లో ఏ సమూహం అంటే, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని సమూహంలో ఉన్నవారు తర్వాత యాజకత్వంలోకి వచ్చారు. ఆ సమూహంలో నుండి దేవుడు వీరిని దేవుని సన్నిధిలో అద్భుతం ఏంటంటే, లోకాన్ని అన్నిటినీ విడిచిపెట్టి ఈరోజు దేవుని సన్నిధిలో అద్భుతమైన ఆరాధన చేస్తూ దేవుని కోసం అద్భుతంగా దేవుడు వారిని వాడుకుంటున్నారు పట్టణంలో. అలాంటి దైవజనులను బట్టి నేను స్తుతిస్తున్నాను. అలాగే ఈ సమయంలో మరి ప్రత్యేకంగా మరి దైవజనులు గురునాథమయ్య గారిని కూడా నేను దగ్గరగా చూశాను. నేను కూడా చాలాసార్లు ఆ చౌదరి ఎలక్ట్రికల్స్లో ఉన్న ఆ బుక్ సెంటర్కి వెళ్ళేవాడిని. అక్కడ కూడా నేను నా చిన్నప్పుడు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు దైవజనులు మరి వారితో ఉన్న కుమారులు హలులయ్య గారు ఇప్పుడు బేతెల్ మినిస్ట్రీస్లో అక్కడ గుడివాడ పట్టణంలో మంచి పరిచయం చేస్తారు. వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వీళ్ళు సామాన్యమైన దైవజనులు కాదు ఈ సేవకులు. ఎందుకనంటే వీరి తండ్రులు చేసిన పరిచర్య అద్భుతమైన పరిచర్యలు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలంటే, వారి అభిషేకం వీరి మీద ఉంది. వారి అభిషేకంతో వారి దైవజనులుగా మార్చబడ్డారు. నేను గుడివాడ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ పాస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ పెట్టడమే కాకుండా 2 పత్రికలకు నేను సంపాదకుడిని. ఒక పత్రిక నవజనత దినపత్రిక అని, అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పత్రిక, ప్రతిరోజు ఒక పత్రిక ప్రింట్ అవుతుంది. దాని పత్రిక పబ్లిషర్ ఎడిటర్ని. సువార్త వెలుగు అని క్రిస్టియన్ న్యూస్ పేపర్ ఉంది. అది రెండు రాష్ట్రాలకి ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతున్నాయో అన్ని వార్తలు ఆ పత్రికలో ఉంటాయి. ఆ పత్రిక పబ్లిషర్ ఎడిటర్ని. ప్రేమతో ఇవన్నీ ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నానంటే, దేవుని సేవకులు బలవంతమైన ప్రేమతో దైవజనులు మమ్మల్ని ఒత్తిడి చేస్తుంటే, ఆ ప్రేమతో మేము కొన్ని పరిచర్లు ఆపుకొని దైవజనుల కోసం మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది, మీ మధ్యకి రావడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే నా పరిచర్య చూసి హైదరాబాదులో ఒక బిషప్ అభిషేకాన్ని మొన్న నాకు మార్చి, ఇది ఫిబ్రవరి 5వ తారీఖున అభిషేకం చేశారు. ప్రేమతో దైవజనులను ప్రేమించి ఈ ప్రాంతానికి నడిపించినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ త్వరగా ఒక మాట మీకు గుర్తు చేసి నేను ముగించబోతున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం ఒకటిలో చూడండి. రూతు గ్రంథము ఒక మాట మీకు గుర్తు చేసి వెంటనే దేవుని వాక్యాన్ని దైవజనులు కొద్ది నిమిషాలు ఎక్కువ నేను దేవుని వాక్యం చెప్పట్లేదు. త్వరగా దేవుని సన్నిధిలో రూతు గ్రంథం 1వ అధ్యాయము చూద్దాము. 14వ వచనం చదువుదాము. 1వ అధ్యాయము రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన. తండ్రి మీకు వందనాలు. మీ దాసులు నాయన రత్నాకర్ గారిని ప్రేమించి పుట్టగుంటలో నాయన హోసన్న మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రభు అద్భుతమైన ఈ మందిరం ద్వారా ఈ గ్రామంలో అనేక మంది రక్షింపబడాలని, అనేక మంది ప్రభు దగ్గరికి రావాలని ఒక బలిపీఠాన్ని ఇక్కడ కట్టారు.
అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ప్రజలను మీరు దర్శించి అనేక మంది ప్రజలను మీరు సమకూర్చి మీరు తీసుకొస్తున్నందుకే వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. మీ దాసుని పక్షాన్ని నిలబడి ఉండగా కొద్ది నిమిషాలు నాతో మాట్లాడమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అలాగే దేవుని సేవకులు ప్రత్యేకంగా నేను కూడా మందిరాన్ని అప్పచెప్పి వచ్చాను. త్వరగా నేను కూడా వెళ్ళిపోవాలి. ఎందుకనంటే మా అందరి షెడ్యూల్స్ కూడా ఆరాధన టైమ్స్. దేవుని సేవకులు ప్రేమతో ఈ సమయాన్ని మేము అయ్యగారితో కలపడని మీ దగ్గరికి రావడం జరిగింది. దేవుని వాక్యంలో నుండి ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఒక మాట రాయబడింది, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప చెప్పండి తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఈ మాటలు చూస్తా ఉన్నాము. రూతు తీర్మానం ఈ గ్రంథానికి వాస్తవంగా తాళపు చెవి అని మనం అంటాము. ఈ గ్రంథానికి తాళపు చెవి అనే మాటను గుర్తు చేస్తే రూతు, నయోమి పేరుంది, ఓర్పా పేరుంది, బోయజ్ పేరుంది. దీంట్లో అందరి పేర్లు ఉన్నాయి. కానీ ఈ గ్రంథానికి ఎవరి పేరు పెట్టారు చెప్పాలి? ఎవరి పేరు? రూత్ పేరు పెట్టారు. ఎందుకు రూత్ పేరు పెట్టబడింది అని అంటే ఈ గ్రంథానికి తాళపు చెవి రూతు. ఆమె ప్రత్యేకంగా ఆమె తీర్మానం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాము. రూతు తన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, తన నిర్ణయము సరైన డిసిషన్ తీసుకుంది, సరైన నిర్ణయం తీసుకుంది. ఎంత మంచి నిర్ణయం తీసుకుంది అనే మాట మనం చూస్తే ఆమె తన జీవితంలో నయోమి తన జీవితంలో బెత్లెహేంలో ఉండాల్సిన ఆమె నయోమి ఎక్కడికి వెళ్ళిందంట? మోయాబుకు వెళ్ళింది. చెప్పాలి, ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకు వెళ్ళింది. మోయాబు అంటే శాపగ్రస్తమైన పట్టణం. బెత్లెహేములో ఉండాల్సింది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఆశీర్వదింపబడిన పట్టణం. ఆ పట్టణంలో ఉండాల్సిన వెంటనే చెప్పేస్తున్నాను. అక్కడ కరువు వచ్చిందని నయోమి తన భర్తను తన ఇద్దరు కుమారులను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మోయాబుకి వెళ్ళిపోయింది. తను ఎక్కడ ఉండలేదు? బెత్లెహేములో ఉండలేదు, రొట్టెల ఇంట్లో ఉండలేదు. అక్కడ చాలా కరువు వచ్చింది, అక్కడ చాలా ఇబ్బందిగా ఉందని వెళ్ళగూడని ప్రదేశానికి వెళ్ళింది. వెళ్ళగూడని ప్రాంతానికి వెళ్ళి మీకు తెలుసు చాలా నష్టపోయింది. కానీ నయోమి చేసిన పని ఏంటంటే తన జీవితంలో రొట్టెల ఇంట్లో ఉండాల్సింది, ఆశీర్వదింపబడిన ఇంట్లో, కరువు వచ్చినా కష్టం వచ్చినా ఓడ్చుకొని తట్టుకొని ఉండాల్సిన స్థలంలో ఉండకుండా ఏదో సంపాదిద్దామని మోయాబు దేశానికి వెళ్ళి, మోయాబు శాపగ్రస్తమైన పట్టణానికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసా? చాలా నష్టపోయింది. ఎవరు? నయోమి. నష్టపోయింది ఏంటంటే మీకు తెలుసు, తన భర్తను పోగొట్టుకుంది. తర్వాత భర్త చనిపోయిన కొద్ది రోజుల తర్వాత మీకు తెలుసు ఇద్దరు కుమారులు అక్కడ ఉన్నారు. ఇద్దరు కుమారులకు ఆమె వివాహం చేయాలి. వివాహం చేయాల్సి వచ్చినప్పుడు వారి యొక్క రక్త సంబంధులు దేవుని నమ్ముకున్న పిల్లల్ని విశ్వాసాలను పెళ్లి చేయకుండా ఎవరిని పెళ్లి చేసిందంటే అన్ని జనులైన దేవుని ఎరగిన పిల్లల్ని కోడళ్ళుగా తెచ్చుకొని అనవసరంగా చేయకూడదు పెళ్లి చేసి కొడుకులిద్దరికి పెళ్లి చేసింది. పెళ్లి చేయడం వల్ల జరిగిన సంఘటన ఏంటంటే శాపగ్రస్తులైన దేవుని ఎరగిన పిల్లలకి పెళ్లి చేసినందుకు చేతులారా కొద్ది దినాల తర్వాత ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. అంటే నయోమి చేసిన పని ఏంటంటే దేవుని చిత్తం లేకుండా, దేవుని ఇష్టం లేకుండా చేసిన ప్రతి పనిలో కూడా తన జీవితంలో ఎన్నో కోల్పోయింది చివరికి. అయితే చివరికి మీకు మాట అర్థమవుతున్నారు.
ఇద్దరు కొడుకులు కూడా చనిపోయిన తర్వాత ఇక ఆమె ఒంటరిగా మార్చబడింది. ఎవరామె చెప్పాలి? ఎవరామె? నయోమి. మీరు చక్కగా దేవుని వాక్యం వింటున్నారు. పుట్టగుంటలో వస్తున్న ప్రార్థన మందిరం వారు సప్లై టు రిప్లై అంటే సప్లై ఇక్కడి నుంచి దేవుని బలిపేట మీద నుంచి వస్తుంటుంది, రిప్లై అనేది మీ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకని ఆ రిప్లై వస్తుందంటే మీరు ఇక్కడే ఉన్నారని అర్థం. రిప్లై చెప్పకపోతే మీరు ఎక్కడో ఉన్నారని అర్థం. బాడీ ప్రెజెంట్ చెప్పాలి. బాడీ ప్రెజెంట్ అంటే అర్థమవుతుంది ఇక్కడే కూర్చుంటారు, ఎక్కడో ఆలోచిస్తారు, ఇక్కడే కూర్చుంటారు. మనసు ఎక్కడో ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళిపోద్ది, విజయవాడ వెళ్ళిపోద్ది, లేకపోతే పుట్టగుంటలో ఇంటి దగ్గర వదిలేసి వచ్చినాయన్నీ గుర్తొస్తాయి. మందిరంకి వచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తూ ఉంటారు, మందిరానికి వచ్చి కూడా మాట్లాడుకుంటారు, మందిరానికి వచ్చి కూడా ఇక్కడ మనసు ఇక్కడ పెట్టరు. మనసు అంతా ఎక్కడో ఉంటుంది, మనిషి ఇక్కడే ఉంటారు, మనసు అంతా ఎక్కడో ఉంటుంది. అట్లా కాదు. దేవుడి మందిరానికి వస్తే మనిషి ఇక్కడే ఉండాలి, మనసు కూడా దేవుని మీదే ఉండాలి. ఇది దేవుడి సన్నిధి, ఇది దేవుడు ఉండే స్థలం, ఇది పరిశుద్ధ స్థలం, ఇది ఆషామాషి స్థలం కాదు. ఇది పరిశుద్ధమైన స్థలంలో నువ్వు ఇక్కడే ఉండాలి, నీ మనసు అంతా ఇక్కడే ఉండాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది ఆషామాషి అయిన స్థలం కాదు, ఇది దేవుడి సన్నిధి, ప్రభువు నివసించే స్థలం. నీ ప్రతి మాట నీ హృదయంలోకి వెళితేనే నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యం నిన్ను బలపరుస్తుంది, దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నీకు త్రోవ చూపిస్తుంది, దేవుని వాక్యము నీ బ్రతుకులో నెమ్మది కలిగిస్తుంది. దేవుని వాక్యం ద్వారా నువ్వు బలపరచబడతావు. ప్రియమైన దేవుని పిల్లారా, మీకు ఈ మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. రూతు తన జీవితంలో నయోమి నష్టపోయింది, మోయాబు దేశానికి వెళ్ళి చేయకూడని పని చేసింది. ఇద్దరు కోడళ్ళను పెళ్లి చేసుకుంది, ఆ కొడుకులు చనిపోయారు, ఇంటికి దిక్కైన భర్త చనిపోయాడు, ఒంటరిది అయిపోయింది. ఇక చివరికి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుందంటే తన స్వదేశానికి వెళ్ళిపోదామని, బెత్లెహేమునకు వెళ్ళిపోదామని ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరు కోడళ్ళని అడిగింది, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే నేను ముసలిదాన్ని, నాకు భర్త లేడు, తర్వాత నాకు కొడుకులు లేరు, నేను రిక్తురాలనయ్యాను. నయోమి అనగా మధురము అని రాయబడింది. నయోమికి అర్థము మధురము. ఆమె వెళ్ళిపోతూ ఒక మాట చెప్పింది, ఇప్పుడు నన్ను నయోమి అని పిలవద్దు, నేను దేవునికి చేదుగా మారిపోయాను. దేవుని దృష్టిలో చేయకూడని పనులు చేసి నా జీవితంలో నష్టపోయాను, ఆ నష్టాన్ని తెచ్చుకున్నాను. కాబట్టి నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను ఏమని పిలవమంది? మారా అని మారా అనగా చేదు. దేవునికి చేదైపోయింది, తన జీవితంలో దేవునికి చేదైపోయింది, దేవునికి దూరం అయిపోయింది. అనవసరంగా తన జీవితంలో 10 సంవత్సరాలు అక్కడ మోయాబుకు వెళ్ళి నష్టపోయింది. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు బెత్లెహేంలో ఆశీర్వాదం ఉంది, బెత్లెహేంలో దేవుడు మళ్ళీ ఆశీర్వదించాడు, సమృద్ధి ఉంది అన్న సంగతి విని తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరు కోడల్ని పిలిచింది. ఇద్దరు కోడల్ని పిలిచి అంది, అమ్మా ఇక మీరు వెళ్ళిపోండి, ఇక నేను ముసలిదాన్ను, ఇక నేను మీకేమి చేయలేను, మీ బ్రతుకు మీరు బ్రతకండి, మీ జీవితం మీదే, నా జీవితం నాదే అని చెప్పి ప్రయాణమే వెళ్ళిపోతున్నప్పుడు ఫస్ట్ కోడలు వచ్చి అంది, అతను బైబిల్లో రాయబడింది, ఈ మాట చదువుతున్నాము, వారు ఎలుగెత్తి వెళ్ళిపోతున్నప్పుడు ఏడవగా ఏమందంట, రూతు తన అత్తను ముద్దు పెట్టుకున్నాను. రూతు ఓర్ప ఏం చేసిందంటే తన అత్తను ముద్దు పెట్టుకున్నాను. ఈ మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇప్పుడు దాకా మోయాబులో ఉన్న ఆమె తిరిగి మళ్ళీ బెత్లెహేంకి వెళ్ళిపోతుంటే ఓర్ప అని చెప్పింది ఏంటంటే అత్తను కౌగిలించుకొని గట్టిగా ముద్దు పెట్టుకొని, అత్తమ్మ బాయ్ బాయ్ టాటా, వెళ్ళిరా, నీతో పని అయిపోయింది, నీతో నాకేం పని లేదు, వచ్చావు ఏదో నీ కుమారుని ఇచ్చావు, పెళ్లి చేసుకున్నాను, నష్టపోయాను, ఏం జరిగిందో జరిగింది, నేను మాత్రం మోయాబులోనే ఉంటాను, ఇక నేను ఇక్కడే ఉండిపోతాను అని ముద్దు పెట్టుకుంది. కానీ అది నిజమైన ముద్దు కాదు. చాలామంది కొంతమంది ఏంటారంటే కౌగులించుకుంటే ప్రేమ లేకుండా, ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు మన దగ్గరికి, మనం తెలియకపోయినా, నువ్వెవరో తెలియకపోయినా ఏం చేస్తారు, నిన్ను కౌగులించుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, అవసరమైతే నీకు దండం పెడతారు, అవసరమైతే నిన్ను, కానీ లోపల దేనికోసం అది? ఆ కౌగులింత ముద్దు దేనికి? నువ్వు ఓటేస్తావని.
నువ్వు ఓటేస్తావని, నువ్వు తెలియపోయిన అమ్మ నన్ను పలకరించారని సంతోషంగా ఉంది కదా. అక్కడి వరకే వాళ్ళ ప్రేమ. ఆ తర్వాత ప్రేమ ఉంటుందో ఉండదో మనకు తెలియదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు దాకా అత్తతో ఉంది, కానీ వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఆ అత్తను ముద్దు పెట్టుకునేను. అది ఏ ముద్దు చెప్పండి? విడిచిపెట్టే ముద్దు. యేసుప్రభు వారిని కూడా యోధా ఇస్కరియోతు ఏం పెట్టుకున్నాడు? ఎంతో నటించాడు, ప్రభుతోనే ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఎంత చక్కగానో నటించాడు డబ్బు సంచి కోసం. ఊరికినే అక్కడ ఉన్నాడు. కానీ చివరి క్షణాల్లో ఎవరు మీలో నన్ను అప్పగిస్తున్నారని అంటే, నేనా 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 అని అంటే ఏమన్నాడు చెప్పండి నువ్వు అన్నట్టే అన్నాడు దేవుడు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, వచ్చాడు గెత్సెమనే తోటలో కౌగిలించుకున్నాడు, ప్రభువును ముద్దు పెట్టి ఎవరికి అప్పచెప్పాడు? రోమా సైనిక్. ఏ ముద్దది? కపటపు ముద్దు. చెప్పండి, ఏ ముద్దది? కపటపు ముద్దు. ఇక్కడ రూతు కూడా ఏ ముద్దు పెట్టింది చెప్పనా? విడిచిపెట్టే ముద్దు. ఒకసారి ఓర్ప ఏంటంట? విడిచిపెట్టే ముద్దు, వదిలేసే ముద్దు. ఊరినే కౌగిలించుకొని ముద్దు పెట్టేసి వదిలేసింది. కానీ చెప్పండి, రూతు ఏం చేసింది చెప్పండి? ఈ మాట, రూతు ఆమెను హత్తుకొనెను. చెప్పండి, రూతు ఆమెను ఏం చేసిందంట? హత్తుకొనెను. ఈ మాట చాలా జాగ్రత్తగా ఉందాం. ఆమె తీర్మానం ఏంటంటే, ఏమని తీర్మానం? ఆమె ఇదిగో 15వ వచనం, నీ తోడు కోడలు తన జనుల ఎద్దుకు తన ఎద్దుకు తిరిగిపోయి నీవును నీ తోడు కోడలి వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు నా వెంబడి చేయునుగాక. ఇది ఎక్సలెంట్ డిసిషన్. ఇది అద్భుతమైన నిర్ణయం. ఈ నిర్ణయం ఎంత మంచి నిర్ణయం అంటే, రూతు తీసుకున్నాం. ఓర్పా వెళ్ళిపోయింది, ముద్దు పెట్టి వెళ్ళిపోయింది అత్తని. కానీ రూత్ అయితే తన అత్తను ఏం చేసిందంట? హత్తుకొనెను. చెప్పండి, ఏంటంట? అమ్మ చెప్పాలి, హత్తుకొనెను. హత్తుకొనుట. ఈ మాట మీకు అర్థమవుతుందా? చూసారా ఎంత మంచిదంటే, ఆమె హత్తుకొనుట అనే మాట గురించి మాట్లాడుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడి సన్నిధికి వచ్చిన నీ జీవితం, నా జీవితం ఖచ్చితమైన స్థిరమైన అంతరంగంలో ఒక నిర్ణయానికి రావాలి. ప్రభు సన్నిధిలో సరైన నిర్ణయం లేకుండా, సరైన నిశ్చయత లేకుండా, సరైన మనస్సాక్షి లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తే, దేవుణ్ణి మహిమపరిస్తే, ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకోడు. అంతరంగంలో స్థిరమైన నిర్ణయం ఉండాలి. ఏంటి ఆ నిర్ణయం అంటే, రూత్ అంది, ఏమని చెప్పిందో తెలుసా? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే. ఈమె విధవరాలు. ఈమె వెంట వెళ్తే ఎవరు చూస్తారా ఆమెను? ఈ ముసలిది నన్ను ఎలా చూస్తుంది? ఈ ముసలిదే బతకలేనప్పుడు నేనెట్ట వెళ్ళాలి వెనకాల? ఈమెతో ఉంటే నాకేంటి లాభం అనే ఆలోచనలు ఎవరికి రాలేదు? రూతుకు రాలేదు. రూతు హార్ట్ఫుల్గా అంటుంది, నువ్వు ఎక్కడుంటే నేను ఎక్కడుంటా. నువ్వు గంజేసుకుని తింటే నేను గంజి తాగుతా. నువ్వు పచ్చడి వేసుకుని తింటే నేను పచ్చడి తింటా. నువ్వెక్కడ చచ్చిపోతే నేను ఎక్కడ చచ్చిపోతా. నువ్వెక్కడ పాత పెట్టబడితే నేను అక్కడ పాత పెడతా. నాకు నా తల్లిదండ్రులు వద్దు, నా బంధువులు వద్దు, నా స్నేహితులు వద్దు, నాకెవ్వరొద్దు. ఎక్కడికి తెలుసా? నీ దేవుడే నా దేవుడు. నువ్వు వెళ్తుంది ఏ పట్టణం అంటే, దీవించబడుతున్నా ఆశీర్వదింపబడిన పట్టణానికి వెళ్తున్నావు. నేను కూడా ఆ పట్టణానికి వస్తాను. నీ ప్రజల మధ్య, ఆశీర్వదింపబడిన ప్రజల మధ్యలో ఉంటాను, దీవింపబడిన ప్రజల్లో ఉంటాను. సర్వశక్తి కలిగిన దేవుడు మీ పట్టణంలో, మీ దేశంలో ఉన్నాడు. అక్కడికి నేను వస్తాను. అత్తమ్మ నన్ను రావద్దు అని మాత్రం చెప్పొద్దు. నా జీవిత కాలం అంతా నేను చనిపోయే వరకు చెప్పండి, నీతోనే ఉంటానని తీర్మానం చేసుకున్నాం. పెళ్లి చేస్తాం మేము. పెళ్లిళ్ళు చేసేటప్పుడు భార్యాభర్తలకు, వధూవరులకి మేము పెళ్లి చేసేటప్పుడు ప్రమాణం చేస్తాం, ప్రమాణాలు చేపిస్తాం. ప్రమాణాలు చేపించేటప్పుడు ఏమని చెప్తాము చెప్పండి? వ్యాధి అందును, మీకు బాగా గుర్తుంటుంది పెళ్లి చేసుకునే వాళ్ళకి, బాధ ఎందును,
శ్రమయందును, కష్టమైనను, ఇరుకైనను, ఇబ్బందులైనను చెప్పండి, నా జీవిత కాలమంతయు నీకే నేను భార్యనై ఉందును, భర్తనై ఉందును. ఎప్పుడు దాకా గుర్తొస్తాయి ఇవన్నీ? పెళ్ళిలో గబగబా చక్కగా ఏం చేసేస్తారు? ప్రమాణాలు చేసేస్తారు. రియాలిటీలోకి వచ్చేటప్పటికి అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్న నా జీవితం అన్యాయం అయిపోయింది, నిన్ను చేసుకోకుండా ఉన్నా పోయేది, ఇంకోటి ఎవరో సంబంధం ఇస్తామన్నారు అది చేసుకున్నా పోయేది అని చెప్పి అసలైన విషయం వచ్చినప్పటికీ ఉన్న వాగ్దానాలన్నీ ఏం చేస్తారు? మర్చిపోతారు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా. ప్రియమైన దేవుని పిల్లరా, రూతు రైట్ డిసిషన్, మంచి డిసిషన్. అత్తమ్మ నువ్వు మాత్రం నన్ను రావద్దని చెప్పొద్దు అంది. ప్రియమైన దేవుని ఖచ్చితమైన నిర్ణయం. నయోమి మనం చూస్తాం. ఇప్పుడు ఆమె ఎవరిని హత్తుకుందంట చెప్పండి? నయోమిని హత్తుకొని. ఈరోజు ఇలాంటి కోడళ్ళు లేరు. ఇలాంటి కోడళ్ళు చాలా కష్టం. ఈ రోజుల్లో ఇలాంటి కోడళ్ళు కనపడరు. అత్తమ్మ నీతోనే ఉంటాను, నీతోనే నడుస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తానన్న కోడళ్ళు ఉన్నారా? వెంటనే చిన్న గొడవ వస్తే ముందు ఆయన్ని తీసుకొని వేరే కాపురానికి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ఇంట్లో సంసారం చేయకుండా అత్తతో పోట్లాడేవాళ్ళు. అత్తని చెప్పండి రకరకాలుగా మాట్లాడే సమాజంలో ఉన్నాయి. ఈ లోకంలో, చెడిపోయిన లోకంలో, పాడైపోయిన లోకంలో ఇంత మంచి కోడల్ని మనం చూడలేం. ఆమె అత్తను హత్తుకొనెను. చెప్పండి ఏంటంట? ఎలా హత్తుకుందో తెలుసా? ఏ కష్టమైనా, ఏ బాధ అయినా చివరి వరకు నీతో ఉంటాను. ఈ హత్తుకునే మాట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం మాట చూపించిన మీకు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం, నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. అబ్బా ఎంత మంచి మాట అంటే, ఎంత చక్కటి మాట రాయబడిందంటే ఏంటంటమ్మా ఆయన అంటున్న మాట, ఎవరైతే దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో వారందరూ నేటి వరకు ఏమై ఉన్నారంట? సజీవులై ఉన్నారు. నీవు నేను కూడా ఈరోజు బతుకున్నామంటే, క్షేమంగా ఉన్నామంటే, ఈరోజు మందిరంలో ఉన్నామంటే, ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డానంటే, మనం అందరం సజీవంగా ఉన్నామంటే నేటి వరకు, ఈరోజు వరకు దేవుణ్ణి హత్తుకొని ఉన్నాము కనుక మనం ఏమై ఉన్నాము? సజీవులమై ఉన్నాము. ఒకవేళ ఆయన్ని హత్తుకొని ఉండకపోయి ఉండుంటే ఎప్పుడో చనిపోయేవాళ్ళం, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టేవాళ్ళం. ప్రియమైన దేవుని పిల్లరా, స్థిరమైన హృదయంతో ప్రభువుని హత్తుకోవాలి. నయోమిని హత్తుకోవాలంటే, అమ్మ మీ మాట, నయోమిని హత్తుకోవాలంటే రూతు ఏం చేయాలి చెప్పండి? ఇది మాట చెప్తున్నాను. నయోమిని హత్తుకోవడం అంటే రూతు ఏం చేయాలంటే తన తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. చెప్పండి, తన తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, మోయాబును విడిచిపెట్టాలి, బంధువులను విడిచిపెట్టాలి. అలాగే ఇప్పుడు ఏం చేస్తుందంటే అన్నీ విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే బెత్లెహేమును, రొట్టెల ఇంటిని, పరిశుద్ధమైన పట్టణాన్ని ఆమె హత్తుకుంటుంది, ఇష్టపడింది ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడానికి. ఈ మాటలు అర్థమవుతున్నాయి అనుకుంటా. నిజదేవుణ్ణి హత్తుకుంది. మోయాబు సంబంధాలన్నీ విడిచిపెడుతుంది. శాపగ్రస్తమైన సంబంధాలన్నీ విడిచిపెడుతుంది. అక్కడ చేసిన విగ్రహారాధన సంబంధించిన వాటన్నిటిని విడిచిపెడుతుంది. లోక సంబంధమైన స్నేహాలు విడిచిపెడుతుంది. వ్యర్థమైన స్నేహాలను విడిచిపెడుతుంది. వ్యర్థమైన వాటితో ఉండకూడదనుకుంది. తల్లిదండ్రులతో కూడా ఉండకూడదనుకుంది. ఆశీర్వదింపబడిన ప్రజల మధ్యకి వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఆశీర్వదింపబడిన ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. సర్వోన్నతుడైన దేవుడి యొక్క ఇంటికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. రొట్టెల ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం చేస్తుంది. శపితమైన పట్టణాన్ని విడిచిపెట్టి ఆశీర్వదింపబడిన పట్టణానికి ప్రయాణం మొదలుపెట్టింది. ప్రియమైన దేవుని పిల్లారా, మీకు అర్థమవుతుందంట. బోయాజు గ్రామములో, పొలములో, గృహములో ప్రవేశించి యోధా చరిత్రలో నిలిచిపోయింది రూతు పేరు. ఆమె యోధా చరిత్రలో నిలబడింది రూతు. ఎందుకంటే ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే శాపగ్రస్తుల ప్రజల మధ్యలో నివసించడం ఆమెకి ఇష్టము లేదు. అలాగే ఆశీర్వదింపబడిన ఇంట్లో ఉంటే నేను దీవించబడతాను, ఆశీర్వదింపబడిన పట్టణానికి వెళ్తే నేను దీవించబడతానని చూసిన ప్రభువుని ఆమె హత్తుకొని ఆమె మోయాబు సంబంధాలను విడిచిపెట్టి దేవుని ప్రజలను హత్తుకోవడానికి చెప్పండి ఎక్కడి నుంచి బయలుదేరిందమ్మా? మోయాబు నుండి బెత్లెహేమునకు ప్రయాణమైంది. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. నయోమికి 2 ప్రయాణాలు. జాగ్రత్తగా వింటున్నారా? నయోమికి 2 ప్రయాణాలు. ఎప్పుడైనా జీవితంలో ఒక పడవ మీద 2 కాళ్ళు వేస్తే ఏమైపోద్ది? 2 మనిషి ప్రయాణం అక్కడికే ఆగిపోద్ది.
ఏదైనా నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఒకదాని మీద నిర్ణయం తీసుకోవాలి తప్ప 2 ప్రయాణాలు, 2 ఆలోచనలు, 2 తలంపులు ఉంటే నువ్వు ఎక్కడైనా ఫెయిల్ అయిపోతావు. అందుకని ఏలియా అంటాడు, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. సవాల్ చేస్తాడు ఏలియా, రోషం కలిగిన ప్రవక్త. ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని చెప్తాడు. ఈ మాట నేను గుర్తు చేసే ముందు మీరు చెప్పండి, నయోమికి 2 ప్రయాణాలు. ఏంటి ఆ ప్రయాణం? ఒక ప్రయాణమేమో బెత్లెహేము నుండి మోయాబుకి ఒక ప్రయాణం. ఇప్పుడు మోయాబు నుండి మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? బెత్లెహేముకి వెళ్తున్నాం. 2 ప్రయాణాలు చేసింది, 2 నిర్ణయాలు తీసుకుంది. దేవుడి మందిరానికి వచ్చే వాళ్ళకి ఒక నిర్ణయమే ఉండాలి. 2 ఆలోచనలు ఉండకూడదు, 2 తలంపులు ఉండకూడదు, 2 మనసులు ఉండకూడదు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఒకే నిర్ణయమే ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆమె 2 ప్రయాణాలు చేసింది. కానీ రూతు ప్రయాణం ఏంటి చెప్పండి? రూతుది ఒకే ఒక ప్రయాణం, మోయాబు నుండి బెత్లెహేముకు. ఆశీర్వదింపబడిన ఇంటికి, ఆశీర్వదింపబడిన పట్టణానికి, సర్వోన్నతుడైన దేవుడు ఉండే స్థలానికి, పరిశుద్ధులైన దేవుని పిల్లలతో సహవాసం చేయడానికి, దేవుని సముఖములో ఉండడానికి, దేవుడి సన్నిధిలో ఉండడానికి తీర్మానం చేసుకొని రూతు ఒక్క ప్రయాణమే చేస్తుంది. చెప్పండి, ఎక్కడికి బయలుదేరిందంట? మనం కూడా ప్రభువుని హత్తుకోవాలంటే మనం కూడా కొన్ని విడిచిపెట్టాలి. కొంతమంది ప్రభువుని చెప్పండి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు, యోధేష్కర్యతులాగా. కానీ మీకు అర్థమవుతుందా? ప్రభువుని ముద్దు పెట్టుకోవడం కాదు, ప్రభువుని హత్తుకోవాలి. చెప్పండి, ఏం చేయాలంట? హత్తుకొనుట. చూడండి, ఆమె ప్రభువుని హత్తుకోవాలంటే మనం కూడా కొన్ని ఏం చేయాలంట? కొన్నిటిని ప్రభువుని ఎత్తుకోవాలంటే కష్టం కదా. మనం కూడా కొన్ని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? లోకాన్ని విడిచిపెట్టాలి, లోక స్నేహాలు విడిచిపెట్టాలి. ప్రభువుని హత్తుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రభువుని హత్తుకోవాలంటే లోక మర్యాదలు విడిచిపెట్టాలి. ప్రభువుని హత్తుకోవాలంటే లోక శరీరేచ్ఛలను విడిచిపెట్టాలి. ప్రభువుని హత్తుకోవాలంటే పాత జీవితము కనుమరుగైపోవాలి. ప్రభువుని హత్తుకోవాలంటే పాత జీవితము, పాత సంబంధాలు ఉండకూడదు, పాత జీవితం కనబడకూడదు. ప్రభువుని హత్తుకోవాలంటే కులం ఉండకూడదు. పాత జీవితం మనము ఆయన హత్తుకోవాలంటే పాప జీవితాలు, పాప పరిస్థితులు మన జీవితంలో ఎక్కడ కనపడకూడదు. ఏమన్నాడు తెలుసా? పౌలు అంటాడు, ఇదిగో ఏంటంట, ఆయన సమస్తమును ఏమైనంట, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును. ప్రభువుని హత్తుకోవాలంటే పాత జీవితం కనపడదు, పాత జీవితం రోత, పాత జీవితాలు ఇంకా కనపడకూడదు. ప్రభువుని హత్తుకోవాలంటే పాప జీవితం, రోత బ్రతుకు, లోక సంబంధమైన బ్రతుకు జీవించకూడదు. లోక సంబంధమైన నిర్ణయాలు, పాత జీవితం, పాత సంబంధాలు, పాత జీవితం, పాత మర్యాదలు. కొంతమంది దేవుడిని నమ్ముకొని కూడా, ప్రభువుని నమ్ముకొని కూడా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకొచ్చి పాస్టర్ గారితో పెళ్లి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారితో తెలియకుండా ముహూర్తాలు రాసుకొని పాస్టర్ గారితో పెళ్లి చేయించుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పసుపులు రాసుకునేవాళ్ళు, కొంతమంది రకరకాలుగా ఇంకా లోక సంబంధమైన ఆచారాలు, పాత మనసు, పాత బుద్ధులు, పాత స్నేహాలు, అపవిత్రమైన కార్యాలు. దేవుణ్ణి హత్తుకోవాలంటే ఇలాంటి అన్నింటినీ దేవుడు ఒప్పుకోడు. పాత జీవితం అంతా కనుమరుగైపోవాలి, పాపం నీలో కనపడకూడదు. ప్రభువుని హత్తుకోవాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. అలాంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? రూతు తీసుకుంది. ఏముందో తెలుసా? లోకాన్ని విడిచిపెట్టింది, పాత స్నేహాలు విడిచిపెట్టింది, పాత మర్యాదలు విడిచిపెట్టింది, పద్ధతులు విడిచిపెట్టింది, శరీరేచ్ఛలు విడిచిపెట్టింది, పాత బుద్ధులు, పాత జీవితము, పాత సంబంధాలన్నీ విడిచిపెట్టింది. ఆ కులముతో, ఆ సంబంధాలతో అన్నీ వదిలిపెట్టేసింది. ప్రభువుతో శాశ్వత కాలం ఉండడానికి తన నిర్ణయం తీసుకుని ముందుకొచ్చింది. ఆమె ప్రయాణంలో హత్తుకుంది, ఆమె సహవాసంలో హత్తుకుంది, ఆమె విశ్వాసంలో హత్తుకుంది, ఆమె మరణంలో హత్తుకుంది, ఆమె భూస్థాపనలో కూడా హత్తుకుంది, ఆఖరికి పునరుద్ధానంలో కూడా హత్తుకుంది. నేను ఎక్కువ విషయాలు చెప్పట్లేదు. రూతు తన అత్తను హత్తుకొనేను. చెప్పండి, తన అత్తను. ప్రభుని నువ్వు హత్తుకుంటున్నావంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టావా, లోకాన్ని విడిచిపెట్టావా, పాత స్నేహాలు విడిచిపెట్టావా, లోక సంబంధమైన స్నేహాలు, ఆచారాలు విడిచిపెట్టావా? లేకపోతే నువ్వు దేవుని విడిచిపెట్టినట్టు కానే కాదు. నువ్వు ప్రభువుని హత్తుకోవాలంటే నువ్వు హృదయపూర్వకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండి ప్రభువుని హత్తుకోవాలి. వెళ్ళిపోతున్నప్పుడు చివరికి ఒక మాట చెప్తున్నాను, అన్ని విషయాలు చెప్పట్లేదు. ఆమె ప్రయాణమే వెళ్ళిపోతున్నప్పుడు రూతు చెప్పిన మాట ఏంటంటే, వెళ్ళిపోతున్నప్పుడు ఒక మాట, ఆమె చివరి మాటలో ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 17వ వచనంలో, నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందాను, అక్కడనే మరణము తప్ప మరి ఏదైనా నిన్ను ప్రత్యేకించి యెహోవా
ఎంత కీడని చేయను గాను. తనతో 18వ వచనం చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము చేసిరి. అబ్బా, వారిద్దరూ బెత్లెహేము వచ్చు వరకు ప్రయాణము. ఎక్కడికి వస్తున్నారు వాళ్ళు? అక్కడ బెత్లెహేము అంటే అమ్మ దేవుడుండే ఇల్లు. బెత్లెహేము అనగా దేవుని మందిరము. అమ్మా బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. దేవుడుండే స్థలానికి వారిద్దరి ప్రయాణం మొదలైంది. ఏమంటాం తెలుసా? ఒక మంచి మాట. అత్తతో ఆమె అంటున్న మాట, ఒక చక్కని మాట, అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, నయోమితో రూతు ప్రయాణం చేయడానికి మనసు కుదిరినందున. చెప్పండి, ఏం కుదిరిందంట? చెప్పాలి, ఏం కుదిరింది? పెళ్లి చేసుకోవాలంటే భార్యాభర్తలు వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసినప్పుడు వాళ్ళకి ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారా, కష్టమైతే చేసుకుంటారా? వాళ్ళ మనసుకి నచ్చితే చేసుకుంటారు కదండి. ప్రియమైన దేవుని పిల్లరా, మీకు అర్థమవుతుందంట. ఆమె నయోమితో బెత్లెహేము వెళ్ళడానికి ఏం కుదిరిందంట? మనసు కుదిరినందున. ఇప్పుడు దైవజనులు రత్నాకరణ్ గారు మమ్మల్ని ఇక్కడికి పిలిస్తే మేము మనసు కుదిరితే ఇక్కడికి వచ్చాం, లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చేవాళ్ళం? మనసు కుదిరితేనేగా ప్రయాణం. ఆరాధనలు వదిలేసాం, అప్పచెప్పొచ్చాం, మా మనసు కుదిరింది, ఈ మనసుతో కలిసింది, అందుకే ఈ స్థలంలో అడుగు పెట్టాం. మీరు కూడా ఒక ఇంటికి వెళ్ళాలంటే కొంతమంది అంటారు, మనసు కుదరకపోతే ఏమంటారు తెలుసా? పోట్లాట అయితే, గొడవ అయితే ఏమంటారు తెలుసా? ఏదైనా విరోధం వస్తే ఏమంటారు తెలుసా? చచ్చినా నీ గుమ్మం, చెప్పండి అమ్మా, చచ్చినా నీ గుమ్మం తొక్కను, చచ్చినా నీ ముఖం చూడను, చచ్చినా నీ ఇంటికి రాను, చచ్చిన తర్వాత నువ్వేం చూస్తావు? చచ్చిన తర్వాత నువ్వేం తొక్కుతావు? చచ్చిన తర్వాత ఆళ్ళంక నువ్వేం చూస్తావు? చచ్చిపోతే పైకి వెళ్ళిపోతావు. రోషం, కోపం, భయంకరమైన ఈర్ష్య, ద్వేషాలు, పగలు లోకంలో ఎంత భయంకరంగా ఉంటాయంటే చచ్చినా. ప్రియమైన దేవుని పిల్లారా, కాదు. ఆమె ఏమంటుందో తెలుసా? తన మనసు కుదిరినందున ప్రయాణం ఎక్కడికి చేస్తుంది చెప్పండి? రొట్టెల ఇల్లు, దేవుని ఇంటికి ప్రయాణం చేస్తుంది. దేవుని పిల్లలారా, ఇవాళ దేవుని మందిరానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. వాళ్ళ మనసు ఎక్కడుందో. మీరందరూ ఏం కుదిరితే వచ్చారు? ఇప్పుడు అమ్మా, ఏం కుదిరితే వచ్చారు ఇక్కడికి? చెప్పరండి. దేవుడి మందిరానికి వెళ్ళాలని మీకు మనసు కుదిరింది కాబట్టి మీరు వచ్చారు. ఒకవేళ మీ మనసు కుదరకపోతే మీరు ఎక్కడుండేవాళ్ళు? ఏ లోకంలోనో, పాపంలోనో, చీకటిలోనో ఎక్కడో తిరుగుతుండేవాళ్ళు. దేవునితో మీకు మనసు కుదిరింది కనుక మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు. మనసు కుదిరిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునితో మనసు కలిపిన వారు, ఎవరితో కలపాలంట మన మనసు? దేవునితో. ఒక రోజున ఎలీషా ప్రవక్త అంటాడు నయమాన్తో, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అంటే, ఆ వస్త్రాలు వెండి దాచిపెట్టుకొని బయటకు వస్తుంటే గెహాజీ అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే పచ్చి అబద్ధం చెప్తాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదంటాడు. దేవుని సేవకుడితో అబద్ధం ఆడతాడు, ఘోరమైన అబద్ధం ఆడతాడు, భయంకరమైన అబద్ధం ఆడాడు. నేను ఎక్కడికి పోలేదన్నాడు. ఏం దాచిపెట్టుకొని? బట్టలు వెండి దాచిపెట్టుకొచ్చుని పచ్చి అబద్ధం ఆడాడు దేవుని సేవకుడితో. దేవుని సేవకుడితో అబద్ధం ఆడితే, ఆటలాడితే నీకే ప్రమాదం. దేవుని సేవకుడితో అబద్ధం ఆడకూడదు. దేవుని సేవకునితో అబద్ధం ఆడినా, చెప్పండి, అననీయ, సెప్పిరాలు స్పాట్లో చచ్చిపోయారు. అబద్ధంతో ఆటలాడొద్దు. అబద్ధం నిన్ను పట్టుకొని చంపేస్తుంది. ఎంత భయంకరం అంటే, ఇప్పుడు నేను అనుకుంటాను, ఆ రోజుల్లో పేదరు గారు మాట్లాడుతుంటే అననీయ సెప్పిరాలు స్పాట్లో చచ్చిపోతే, వాళ్ళు దాచుకొని మేము ఇంతకే అమ్మామని చెప్తే వాళ్ళు అక్కడికి చచ్చిపోతే, ఇప్పుడు అంటాను అలాంటి కాలం ఇప్పుడుంటే, నేను అంటాను ఎప్పుడో కాలం, ఆనాడు పేతురుతో చెప్పిన కాలం ఇప్పుడుంటే అసలు ఎంతమంది భూమి మీద ఉంటారు? ఇప్పుడు నేను ఒక పెద్ద క్వశ్చన్ వేస్తాను, నేను పెద్ద క్వశ్చన్గా మారుద్ది నాకు అది. నిజంగా ఆ రోజున స్పాట్లో వాళ్ళు అబద్ధం ఆడి చచ్చిపోయారు. స్పాట్లో
ఒకవేళ ఇప్పుడే ఆ కాలం ఉంటే, దేవుడు ఏ కాలం తెలుసు? ఇది కృపాకాలము. దేవుడు నువ్వు అబద్ధం ఆడినా క్షమిస్తున్నాడు, నువ్వు మోసం చేసినా క్షమిస్తున్నాడు, నువ్వు అన్యాయం చేసినా క్షమిస్తున్నాడు, నువ్వు ఈర్ష్య ద్వేషం పగలతో ఉన్నా క్షమిస్తున్నాడు. ఎందుకు క్షమిస్తున్నాడు తెలుసా? నువ్వు మారతావని, నీ జీవితం మార్చబడుద్దని. దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఎంతవరకు మారతావో చూద్దాం అనుకుంటున్నాడు. మార్పు కోసం నీలో చూస్తున్నాడు. నీ జీవితంలో ఎంతవరకు మార్చుకుంటావో, నీ జీవితాన్ని ఎంతవరకు మార్చుకోగలవో చూస్తున్నాడు దేవుడు. నీలో ఎంత మార్పు వస్తుందో దేవుడు చూస్తున్నాడు. అందుకే ఇప్పటి వరకు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన క్షమిస్తూనే ఉండి తన ప్రేమను మన పట్ల చూపిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడు ఒక మాట అంటాడు గెహాజీతో ఎక్కడికి వెళ్ళావంటే, ఎలీషా ప్రవక్త నేను ఎక్కడికి వెళ్ళలేదంటే, అప్పుడు ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంటుంది. నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? నువ్వు వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? ఎంత మంచి మాట ఇది. సేవకుడిని మోసం చేస్తే, సేవకుడికే అబద్ధం ఆడితే, సేవకునికే నువ్వు అబద్ధపు మాటలు చెప్తే నీకు క్షేమం ఉంటుందా? ఏమన్నాడు తెలుసా ప్రవక్త? ఏ నయమానుకు పోయిన కుష్ఠరోగము, ఏ కుష్ఠరోగం అయితే పోగొట్టుకున్నాడో అదే కుష్ఠరోగము చెప్పండి నీకును నీ సంతతి వారికిని యుగ యుగములు ఆ కుష్ఠతోనే మీరు బ్రతుకుతారంటే, ఇప్పుడు కుష్ఠరోగులు రోడ్డు మీద కనబడతారా మీకు? ఎప్పుడైనా చూసారా కుష్ఠరోగుల్ని? ఆ సంతతే గెహాజీ సంతతి. వాళ్ళే శాపగ్రస్తులు, వాళ్ళే ఇప్పుడు కుష్ఠరోగులు రోడ్డు మీద తిరిగే వాళ్ళు. ఎవరి సంతతి వాళ్ళు? గెహాజీ సంతతి. ప్రియమైన దేవుని పిల్లలు, మీకు అర్థం, నా మనసు నీతో కూడా రాలేదా? ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు ఈ మాట ముగిస్తున్నాను. ఏముందో తెలుసా? రూతు అవునే నయోమి ఆమె నయోమితో రూతు రావడానికి ఏం కుదిరింది చెప్పండి? చెప్పాలి మీరు అందరూ. ఏం కుదిరింది? మనసు కుదిరినందున. చెప్పండి ఏం కుదిరిందంట? ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మేము కానీ, ఇక్కడ దైవ సేవకులు కానీ, ఇక్కడ కూర్చున్న మీరెవరైనా కానీ, లోకము నుండి, పాపము నుండి, అంధకారం నుండి, చీకటి నుండి బయటకు వచ్చిన మన జీవితాలు యేసయ్యతో మన మనసు కుదిరినందున మనం ఎక్కడున్నాము? దేవుడి సన్నిధిలో ఉన్నాము, దేవుని పాదాల దగ్గర ఉన్నాము. మనసు కుదిరిన వారిని, ప్రభువుతో ఉన్నవారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమె ఎక్కడికి బయలుదేరిందంట? బెత్లెహేమునకు ప్రయాణం చేసింది రూతు. అక్కడ ఏం చేయబడిందో తెలుసా? ఆమె బోయాజును వివాహం చేసింది. చివరికి జరిగిన సంఘటన ఏంటంటే, యోధా చరిత్రలో రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది, ఆశీర్వదింపబడిన గుంపులో చేర్చబడింది. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరూ తల్ల వంచండి, కళ్ళు మూయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషాన్ని ప్రభు మనకు దయచేసి తన దాసులను బలపరిచి అనేకమైన నూతన విధానంలో తన వాక్యాన్ని వెల్లడిపరిచిన దైవ సేవకులను బట్టి మనమందరం దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మంచి వర్తమానాన్ని మనం విన్నాం. ఉండవలసిన స్థలంలో ఉండకుండా నయోమి శాపగ్రస్తురాలుగా మారింది. రొట్టెలే ఇంటిలో ఉండవలసింది. హల్లెలూయా. రొట్టెలే ఇంటిలో ఉండవలసినది. బేతేలు అనగా రొట్టెలే ఇల్లు, సమృద్ధి గల ఇల్లు. పరిస్థితులు ఎలాగొచ్చినా ఆ పరిస్థితుల్లో ఉండవలసిన సమయంలో ఉండకుండా మోయాబు దేశములో ఏదో సమృద్ధి అని అక్కడికి వెళ్ళింది. అక్కడ రిక్తురాలుగా మార్చబడింది. నా జీవితం అంతా కూడా నేను మధురముగా ఉండవలసిన నా జీవితము నేను చేదు అనుభవంతో నేను తిరిగి వచ్చానని సాక్ష్యమిస్తుంది తన సజ్జనులతో. కనుక నీవు ఎక్కడున్నావు? ఏ సహవాసములు ఉన్నావు? నీకు దేవుడు నిన్ను ప్రేమించి ఒక మంచి సహవాసాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఆ సహవాసములోనే నువ్వు రక్షణ పొందిన నాటి నుండి ఆ సహవాసములో ఉండి ఆయన రాకడ వరకు నీవు విశ్వాసాన్ని కాపాడుకుంటూ
అంత్యము వరకు నమ్మకముగా ఉంటూ పరిశీలన చేసుకోండి. ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు మౌనుగా పొందుకునే ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సర్వశక్తియు కనికరములు గల మా ప్రభువా, మా కొరకు 2025 సంవత్సరముల క్రిందట విడిచిపెట్టకూడని ఒక గొప్ప భాగ్యాన్ని మా కొరకు విడిచావు ప్రభా. ఈ లోకములో నశించిన దానిని వెదక రక్షించటానికి ఈ లోకానికి వచ్చావు. మా కొరకు రిక్తుడిగా మార్చబడ్డావు. ఆ శాపగ్రస్తమైన సిలువలో మా కొరకు మరణించావు. మా దారిద్ర్యతను తప్పించటానికి, మా పాపము నుండి విడిపించటానికి, నరకము నుండి తప్పించబడటానికి నీవు మా కొరకు ఆ యొక్క సిలువలో మరణించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నీ శ్రమే మాకు గొప్ప పరిశ్రమగా మార్చింది ప్రభా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ శ్రమ లేనిదే మాకు గొప్ప ఆశీర్వాదములు లేవు కనుక ప్రభా, నీ ఆశీర్వాదములకు మమ్మలను హక్కుదారులుగా చేసినందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని ప్రభా బిషప్ శ్యాంబాబు గారిని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. గుడివాడ పట్టణంలో అలాగే పరిసర ప్రాంతంలో నాయన ఐక్యత కొరకు ఎంతో ప్రయాసపడిన వారు దైవ సేవకులు, ఎంతో శ్రమించిన దైవ సేవకులు ఐక్యత కొరకు తన చేయవలసినంతటిని కూడా చేస్తూ మరి ప్రభా క్రైస్తవ్యాన్ని మరి క్రీస్తు స్వరూపములో మార్చబడటానికి ఒక సాధనముగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వారిని దీవించండి. వారి పరిచర్యను మరింత విస్తరింప చేయండి. వేవేలకు ఆత్మకులకు తండ్రిగా ఉండే కృప బిడ్డకు మీరు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. చక్కని వాక్యోపదేశాన్ని మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు. కలిసి ఉంటేనే కలదు సుఖము ప్రభా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నయోమితో రూతు కలిసి ఉన్నది కనుకనే రూతులో నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. గొప్ప ఆశీర్వాదాలని తీసుకొచ్చాడు. శాపగ్రస్తమైన బ్రతుకులతో బ్రతుకుతున్న ఈ బ్రతుకుకు ఆశీర్వాదకరముగా మార్చాడు ప్రభా. మీ స్తోత్రాలు. అంటపట్టబడే అనుభవము ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తులో అంటకట్టబడిన వారికే బహుగా దీవించబడతారని నీ వాక్యం సెలవిస్తుంది. నీతో సహవాసము మాకు ఎంతో మేలు చేస్తుంది ప్రభా. అటు మేలైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి మీరు మహిమ పొందండి. మరి ముఖ్యంగా నీ దాసులు నీ మహాదర్శనాన్ని బట్టి ప్రభా నీ సేవకు సమర్పించుకొని నీ ఉన్నతమైన విలువలతో కూడిన నీ పరిచర్యను కొనసాగించటానికి నీ దాసుని ప్రభా మీకు స్తోత్రాలు. చంటిబాబు గారిని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నా. వారిని వారి పరిచర్యను అంతటిని దీవించండి. సంఘాన్ని మరింత అభివృద్ధి పరచండి. విలువలతో కూడిన క్రైస్తవ్యాన్ని, విలువలతో కూడిన ఒక బోధను సంఘములో నేర్పిస్తూ క్రీస్తు రాజ్యము కొరకు సిద్ధపరిచి ఆయన రాకడలో ఎత్తబడే ఒక సంఘముగా తీర్చిదిద్దుతూ ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప వీరికి కుటుంబాలకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అందరినీ మీరు దీవించండి నాయన. తిరిగి మా ప్రయాణాల్లో కూడా మరి ముఖ్యంగా ప్రభా బిషప్ గారు శ్యాంబాబు గారిని బట్టి నిన్ను ఎంతగానో స్తుతిస్తున్నాం. వారు అందించిన గొప్ప పరిచర్యను బట్టి వారిని నువ్వు ఘనపరిచినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో వారిని దైవ సేవకులంగా మేము సన్మానించుచుండగా నీ సన్నిధి ఉంచండి. అందరితో వారితో మేము మాతో వారు కలిసి ఈ ప్రయాణమంతయు కూడా ప్రభా ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండటానికి కృప చూపించండి. ఈ యొక్క ఆరాధనలో విచ్చేసిన ప్రజలందరూ వారిని వారి కుటుంబాలను దీవించండి. రోగులై ఉన్నారా వారిని స్వస్థపరచండి. ఆయా సమస్యలతో ఉన్నారా సమస్యల నుండి విడుదల దయచేసి
వారి జీవితంలో గొప్ప మేలైన కార్యాలు జరిగించి మీరు బయటపడండి. అందరినీ మీరు దీవించండి. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. చాలా సంతోషం.